ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, మీరు దాన్ని ప్రెస్ చేసినట్టయితే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ యాప్ తీసుకొని వచ్చాను. మీరు ఈ యాప్ యూజ్ చేసి మీరు ఫ్రెండ్స్ మీకు మెసేజ్ పంపిస్తారు కదా, సో ఆ మెసేజ్ మెంబర్ వాళ్ళు డిలీట్ చేశారనుకోండి, ఈ యాప్లో అయితే మీకు సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీకు అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. కాకపోతే అంతకుముందు మీరు ఈ జీబీ వాట్సాప్ గురించి తెలియకపోతే, సో నేను దీని గురించి సపరేట్ వీడియో అయితే చేశాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఒక వీడియోలో అయితే చేశాను. మీకు ఆ వీడియో పైన కార్డ్స్లో కానీ అండ్ స్క్రీన్స్లో కానీ వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు. అండ్ మీరు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో నా దగ్గర అనదర్ మొబైల్ అయితే లేదు, అందుకని 2 వాట్సాప్స్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేశాను నేను. సో ఫస్ట్ మనం ఈ వాట్సాప్ మోడ్ ఇంటర్ఫేస్ చూద్దాం. సో మన ఇక్కడ మామూలు టెక్స్ట్ మెసేజెస్ అయితే కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడైతే మనకి వాళ్ళు డిలీట్ చేసిన ఫొటోస్ కానీ, వాయిస్ నోట్స్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, అండ్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. డిలీట్ ఆల్ మెసేజ్ కొడితే మొత్తం మెసేజ్ డిలీట్ అయిపోతాయి. అండ్ మీకు ఎనేబుల్ డార్క్ మోడ్ ఉంటే, సో ఇక్కడ ఉంది కదా, సో ఇట్లా మీకు థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ వాట్సాప్ మూవ్లో. అండ్ మనం ఇప్పుడు జీబీ వాట్సాప్కి వెళ్ళి మెయిన్ వాట్సాప్కి మెసేజ్ అయితే పెడదాం, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ మెసేజ్ని నేను దీంట్లో డిలీట్ చేసి దాన్ని మీకు వాట్సాప్ మోడ్లో మీకు చూపిస్తాను. ఆ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను ఇప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని క్లిక్ చేస్తాను, చూసారు కదా. సో ఇప్పుడు నేను మీకు మెయిన్ వాట్సాప్ అయితే చూపిస్తాను మీకు. సో ఈ మెసేజ్ మీకు డిలీట్ అయిపోయింది. సో చూసారు కదా ఇక్కడ దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని. సో ఇప్పుడు మీకు దీంట్లో చూపిస్తాను మీకు వాట్సాప్ మోడ్లో. సో ఇక్కడ మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది మీరు వాళ్ళు డిలీట్ చేసినప్పుడు. సో చూసారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇట్లా మీరు అనేది ఈ యాప్ యూజ్ చేసి ఫొటోస్ కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ, వీడియోస్ కానీ, మ్యూజిక్స్ కానీ, సో ఇట్లా మీరు ఏదైనా రికవరీ చేసుకోవచ్చు మెసేజెస్ అనేది. సో డిలీటెడ్ మెసేజెస్ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, గుడ్ అని కామెంట్ పెట్టండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్, ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఫ్యూచర్లో తీసుకొని రాబోతున్నాను. సో దీస్ ఆర్ ది సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.